పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ కు మద్దతుగా మెగా ఫ్యామిలీ ఒక్కొక్కరుగా రంగంలోకి దిగుతున్నారు. నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ సేనానికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. మెగా క్యాంప్ నుంచి వరుణ్ తేజ్ బయటకు రావడంతో మిగిలిన మెగా హీరోలు కూడా పిఠాపురం ప్రచారానికి వచ్చే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. వారానికి ఒకరు చొప్పున మెగా హీరోలు రంగంలోకి వస్తే మెగా అభిమానాన్ని ఓట్లుగా మలుచుకోవచ్చని జన సైనికులు అనుకుంటున్నారు. ప్రచార కార్యక్రమానికి వచ్చిన వరుణ్ తేజ్ ముందుగా పాదగయ పుణ్యక్షేత్రంలోని శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనుకోని పరిస్థితుల్లో బాబాయ్ రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందని మేమంతా ఆయన వెన్నంటే ఉంటామన్నారు వరుణ్ తేజ్. మొత్తంగా రాబోయే రోజుల్లో మెగా హీరోలు ఎవరెవరు వస్తారు, మెగాస్టార్ వస్తారా రారా, రామ్ చరణ్ ఎప్పుడు పిఠాపురంలో అడుగు పెట్టబోతున్నారు? మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి దురాని అందిస్తారు. పిఠాపురం రాజకీయాలు సరికొత్త మలుపు తిరుగుతున్నాయి. ప్రచారంలో వేడి కూడా జోరు అందుకుంటుంది. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండడం, పవన్ కళ్యాణ్ ఓడించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవసరమైన వ్యూహాలు పన్నుతుండడం, అయితే పవన్ కళ్యాణ్ గెలిపించుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీలో అడుగుపెట్టాలనే తలంపుతోటి మెగా ఫ్యామిలీ ఏ విధంగా పవన్ కళ్యాణ్ అసెంబ్లీ పంపించాలనే ఎత్తులు ఇవన్నీ పరికిస్తే కనుక పిఠాపురం రాజకీయం మాత్రం చాలా ఆసక్తికరంగానే కనిపిస్తుంది. ముందుగా పిఠాపురం రాజకీయం చూసుకుంటే పవన్ మెగాస్టార్ చిరంజీవి ప్రచారం చేస్తారని మొదట్లో బాగా ఊపందుకున్న ప్రచారం. అయితే చిరంజీవి ప్రచారం చేయాలి అని అనుకున్నప్పుడు ఆయన కొన్ని అడ్డంకులు అయితే ఎదురైనాయి. ఏమంటే ఆయనకి హైదరాబాద్లో ఓటు ఉందని, తెలంగాణలో ఓటు ఉందని, ఆంధ్రప్రదేశ్ చెందని వ్యక్తి ఏ విధంగా ప్రచారం చేస్తాడు? అదే కాకుండా పవన్ కళ్యాణ్ రాష్ట్రం అంతా పర్యటిస్తున్నప్పుడు ప్రచారం చేస్తున్నప్పుడు ఏకంగా కూటమికి ప్రచారం చేస్తుండగా కేవలం అంత గ్లామరు పేరు ప్రఖ్యాతులు కలిగిన చిరంజీవి కేవలం పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తే సరిపోతుందా? రాష్ట్రం అంతా చేయాలి. ఇటువంటి రకరకాల వ్యాఖ్యల మధ్యన చిరంజీవి కేవలం ఆర్థిక సాయం అందించి 5 కోట్ల రూపాయలు అందించారని తెలుస్తుంది. ఇది అంతవరకు వాస్తవం తెలియదు, కానీ ఆర్థిక సాయం అందించి ఊరుకున్నారని. అయితే స్వయంగా నాగబాబు దగ్గరుండి ఈ పిఠాపురం ఎన్నిక పర్యవేక్షిస్తున్న ధర్మిల తన ముందుగా తన పెద్ద కుమారుని రప్పించుకున్నాడు, వరుణ్ తేజ్ని రప్పించుకున్నారు. ఆయన ఒకరోజు ప్రచారం చేశాడు. అంటే ప్రతిరోజు నిత్యం కామెడీ స్టార్లు అయిన పృథ్వీరాజ్ కానీ, అలాగే ఆది కానీ, ఇంకా గబ్బర్ సింగ్ టీం కానీ ఇలా రకరకాలుగా ప్రచారాలు చేస్తున్నారు. అయితే ఈ ప్రచారం సరిపోవడం లేదన్న వ్యాఖ్యలు వెళ్ళడంతో వరుణ్ తేజ్ వచ్చి ప్రచారం చేశారు. ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో ఉప్పెన్ సినిమా గురించి ఎత్తి ఉప్పెన్లో కట్టిన ఇల్లు ఇక్కడే సముద్రంలో కొట్టుకుపోయిందంటూ వ్యాఖ్యలు చేయడం, ఆ వ్యాఖ్యలు ప్రజలను ఆకర్షించడం జరిగింది. ఆ సాయి తేజ్ని కూడా తీసుకొచ్చే జరుగుతుంది. అలాగే ఆ హీరోని, ఉప్పెన్ హీరోని కూడాను. అదే కాకుండా మేనల్లులను కూడా తీసుకురావాలి, ప్రచారం చేయించాలని అనుకుంటున్నారు. ముందుగా అయితే కనుక బాగా ప్రాచుర్యం ఉన్న చిరంజీవి రామ్ చరణ్ తేజ్ కానీ అది కుదరకపోతే అల్లు అర్జున్ తీసుకురావాలని అనుకుంటున్నారు. అయితే ఈ ముగ్గురు కూడా పరిపరి విధాలుగా ఆలోచిస్తున్నారని అర్థమవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం అయితే తమ కెరీర్ టాప్లో ఉందని, ఇప్పుడు రాజకీయాల్లో వచ్చి రావడంతో అనవసరంగా ఇరుక్కుంటామా అన్న ఒక రకమైన ఆలోచనలో ఉన్నారని. ఈ రకం జరుగుతుండగానే ప్రస్తుతం అయితే కనుక పవన్ కళ్యాణ్ని మొత్తం నియోజకవర్గాన్ని చుట్టుముట్టేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ అని చెప్పుకోవాలి. ఓ పక్క ముద్ర పద్మనాభంతో కౌంటర్ అటాక్ చేస్తున్నారు, మరో పక్క ఈ కుల నాయకులను అందరినీ సమీకరించి ఒక్కొక్క వర్గాన్ని చీల్చుకుంటూ వెళ్తున్నారు. ముద్ర పద్మనాభం అయితే ఏకంగా ఓపెన్ ఛాలెంజే చేశారు. తను గనక పవన్ కళ్యాణ్ ఓడించి తీరుతారని, ఓడించలేకపోతే కనుక తన పేరు పద్మనాభం కాకుండా పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానంటూ ఓపెన్ ఛాలెంజ్ చేయడం, అది కూడా పాత్రికేయుల సమావేశం నిర్వహించి మరీ ప్రకటించడం సంచలనంగా మారింది. పవన్ కళ్యాణ్ ఓడించడానికి చాలా శక్తియుక్తులు జరుగుతున్న ధర్మిల మెగాస్టార్ చిరంజీవి వస్తే ఒక వేరేగా ఉంటుందంటూ మెగా ఫ్యామిలీ అభ్యర్థిస్తుంది. అయితే చిరంజీవి చాలా మటుకు కంగారు పడుతున్నారని చెప్పాలి. ప్రచారానికి వస్తే ఒక ఇబ్బంది, రాకపోతే మరో ఇబ్బంది అని. కుటుంబ పరంగా రావాలని ఫోర్స్ ఉన్నా సరే ఈ వస్తే మాత్రం సమాజంలో మరొక రకంగా వెళ్తాయి, అందుచేత వెళ్ళకూడదన్న భ్రమలు ఆయన ఉన్నారు. అలాగే రామ్ చరణ్ కానీ, అల్లు అర్జున్ కానీ కనీసం చివరి 2 రోజులైనా వచ్చి ప్రచారం చేస్తారా? కేవలం 12 రోజులు మాత్రమే ఉంది ప్రచారానికి. ఈ 12 రోజుల్లో కనీసం ఒక్కొక్క రోజు వచ్చి ప్రచారం చేస్తే సరిపోతుందని పదే విజ్ఞప్తి చేస్తున్నా సరే ఇంకా అక్కడి నుంచి సంకేతాలు రాలేదని. అయితే మొదటి రోజు వచ్చిన ఈ మెగా బ్రదర్స్ ఫ్యామిలీ నుంచి నాగబాబు శ్రీమతి వచ్చారు, నాగబాబు ప్రథమ కుమారుడు వచ్చాడు. వీళ్ళు సరిపోరు, ఎంతసేపు మెగా ఫ్యామిలీ రావాలి అన్న ఒక ఊపు వినబడుతుంది. వీళ్ళతో పాటు అల్లు అర్జున్ రావాలి. ఈ ముగ్గురు అంటే చిరంజీవి కానీ, రామ్ చరణ్ కానీ, అల్లు అర్జున్ కానీ వీళ్ళు ముగ్గురు వస్తే తప్పించి ఇక పవన్ కళ్యాణ్ ఊపు అందుకోదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా వాస్తవంగా అయితే అతను రాష్ట్రం అంతా పర్యటిస్తున్నారు. ప్రత్యేకంగా పిఠాపురంలో 2 రోజుల పర్యటన ఏర్పాటు చేసుకున్నారు.
ఎందుకంటే ఎదురుగాలి వేస్తుందని చాలా చోట్ల వస్తున్న సర్వేలతోటి 1,00,000 ఓట్ల మెజార్టీ అని తాను ప్రకటించుకున్నప్పటికీ ఆ ఊపు కనిపించట్లేదు పిఠాపురంలో అన్నది ఒక సర్వేలో తేలింది. అందుచేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే 2 రోజులు నియోజకవర్గం చుట్టేశారు. మరో 2 రోజులు తన పర్యటన పెట్టుకుంటున్నారు. సాయంకాలం పాటు ఎక్కడైనా సభలు సమావేశాలు పాల్గొనడానికి హెలికాప్టర్ ద్వారా వెళ్ళినా మళ్ళీ తెల్లారుజామునే పిఠాపురం వచ్చి ప్రచారం చేయాలనే పట్టుదలతో ఆయన ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అసెంబ్లీలో తాను అడుగు పెట్టాలి అన్న ఒకే ఒక ధ్యేయంతో నడుస్తున్నారు. 21 సీట్లో ముందుగా ప్రకటింపబడే తన సీటే కావాలి, పిఠాపురం నియోజకవర్గమే ముందు ప్రకటింపబడాలని కోరుకుంటున్నారు. అది ఎంతవరకు నెరవేరుతుంది, మెగా ఫ్యామిలీ ఎంతవరకు ఆదుకుంటుంది పవన్ కళ్యాణ్ అని మాత్రం 1-2 రోజుల్లో తేలిపోయే అవకాశం ఉంది. వీడియో జర్నలిస్ట్ చిన్నీతో నదీం కందురాని, కాకినాడ.